గిరిజనులకే కేటాయించాలనే డిమాండ్తో జరుగుతున్న రాష్ట్రం మన్యం బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచే ప్రైవేట్ సంస్థలు, వ్యాపారస్తులు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మద్దతు తెలిపారు. బంద్కు పిలుపునిచ్చిన గిరిజన సంఘాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆదివాసీలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవన భృతిని వెంటనే అమలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుందర్రావు డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలని కోరారు. చింతపల్లిలో చేపడుతున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దు చేసి పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డీఏసీ నోటిఫికేషన్ రద్దు చేసి గిరిజన డీఏసీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. అటవీ రక్షణ చట్టాన్ని రద్దు చేసి పోడు భూములను సాగు చేస్తున్న రైతులకు కేటాయించి గిరిజనులను ఆదుకోవాలని కోరారు. అయితే రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ జరుగుతుందో దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ బంద్ జరుగుతుంది. కాబట్టి ఎవరి మంది ప్రజానికం కూడా ఈ బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి జీవనం భత్రి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అనేది ఈరోజు వైసీపీ ప్రభుత్వం, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం అనేది జరిగింది. దాన్ని వెంటనే పునరుద్ధరణ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులన్నీ కూడా గిరిజనులకే కల్పించాలని చెప్పి ప్రధాన డిమాండ్ ఈరోజు ఈ బంద్ చేస్తున్నాం. కాబట్టి ఎవరి మంది ప్రజానీకం ఈ యొక్క బంద్ పాల్గొంటున్నారు. కావున ఏదైతే ఈ యొక్క బంద్ అవసరం ఉన్నాయో దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని పరిగణన తీసుకొని ఏదైతే సమస్య ఉందో దాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో అమలు చేయాలని చెప్పి అలాగే ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్పెషల్ డిఎస్సీ ఏదైతే ఉందో దాన్ని నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పి అలాగే మొన్న ఇచ్చినటువంటి దగా డిఎస్సీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేస్తూ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకే ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా ప్రధాన డిమాండ్ చేస్తూ అలాగే ఇటీవల కాలంలో భాషా విద్యా వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రెన్యువల్ చేస్తూ కొనసాగింపు చేయాలి. అలాగే ఇటీవల ఈ ప్రాంతంలో చింతపల్లి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అనుమతులు వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి అలాగే అటవీ సంరక్షణ చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ పోడు పట్టాలు ఎవరైతే సాగు చేస్తున్నారో అందరికీ కూడా పోడు పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్తో చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఏదైతే సమస్యను పరిగణన తీసుకొని దీన్ని అమలు చేయాలని చెప్పేసి